సో వెంకటేష్ గారితో మీ బాండింగ్ ఎలా ఉండింది? అందులో చేసిన సమితా శెట్టి కావచ్చు, ఎలా ఉండింది? 2-3 మూవీస్ చేశాను వెంకటేష్ గారితో. ఈస్ ఫన్, అతను చాలా బాగా మాట్లాడుతుంటారు. ఈస్ వెరీ నైస్ పర్సన్. అండ్ బాలయ్య బాబు గారు ఫైర్ బ్రాండ్ బాలయ్య బాబు గారితో కూడా చెన్నకేశ్వర రెడ్డి మూవీ చేశారు. సో అందులో రోల్ ఏంటి మేడం మీది? చెన్నకేశ్వర రెడ్డిలో రఘుబాబు గారి కాంబినేషన్ లో వర్క్ చేశాను. అది సూసైడ్ అటెంప్ట్ చేసే క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ అంటే మెయిన్గా మీకు తను చాలా ఫీల్ అయ్యారు. బాలకృష్ణ గారు నన్ను చూడగానే హైదరాబాద్ ఆర్టిస్ట్ అంటారు. హైదరాబాద్ ఆర్టిస్ట్ చాలా సినిమాలు చేశాను నేను కాంబినేషన్ లో. సో హైదరాబాద్ ఆర్టిస్ట్ కదా అంటారు చూడగానే ఫస్ట్. అది ఆయన ఎందుకు భయపడ్డారంటే ఆ రోజు సూసైడ్ అటెంప్ట్ ఏదో అలా జరిగింది, అమ్మాయికి దిష్టి తీసి పంపించండి అని చెప్పారు అనమాట. అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పి మరి కాస్ట్యూమ్స్ వాళ్ళని పిలిచి, ఆ డైరెక్టర్ వాళ్ళని పిలిచి దిష్టి తీసి పంపించండి అమ్మాయికి, ఏ కన్నా తల్లి బిడ్డో అన్నారు. నాకు అసలు అర్థం కాలేదు, ఇలా ఉంటారా అనిపించింది. సో హంబుల్ పర్సన్ అన్నమాట. గ్రేట్ పర్సన్. కానీ చాలా మందికి బయట అమ్మో చాలా బాలకృష్ణ గారు చాలా ఫైర్ బ్రాండ్, రీల్స్ లో గానీ మనకి యూట్యూబ్ లో గానీ చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. సో సన్నిహితంగా బాండింగ్ లక్కీ అనుకుంటా నేను. అంత పెద్ద పెద్ద వాళ్ళు నన్ను గుర్తుపట్టి ఇక్కడ హైదరాబాద్ ఆర్టిస్ట్ అని అనడము, 2-3 సినిమాలు చేసినంత మాత్రాన మనల్ని గుర్తుపెట్టుకోవాలని ఏం లేదు కదా. సో వాళ్ళు అలా అనడం చాలా గ్రేట్. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు మేడం? నేను ఒక 60 మూవీస్ వరకు చేశాను. 60 మూవీస్. సో మీకు బాగా బ్రేక్ తెచ్చిన మూవీ ఇదే జయం తోనే రికగ్నిషన్ కాబట్టి. సో జయం మూవీ ఇస్ రికగ్నిషన్ మూవీ. సో తర్వాత మీరు సీరియల్స్ వైపు కూడా వెళ్ళారని తెలిసింది. స్టార్టింగ్ చేశాను, స్టార్టింగ్ ఆత్మీయులు చేశాను మంజుల మేడం గారిది. ఆత్మీయులు తర్వాతనే నాకు అన్ని ఫిలిమ్స్ వచ్చాయి, ఆఫర్స్ వచ్చాయి. సో చాలా ట్రెండ్ లేపిన ఒక తరాన్ని ఒక రేంజ్ లో ఒక లవ్ సీరియల్ అంటూ ఒక స్టాంప్ వేసుకున్న చక్రవాకం సీరియల్లో కూడా మీరు యాక్ట్ చేశారని తెలిసింది. సో ఆ రోల్ ఎలా వచ్చింది మీకు? అది అంటే మేడం పిలిచాను నన్ను. మీన్స్ అది ఆత్మీయులు చేశాను కదా, సో తోటికోడలుగా బాగుంటానని చేశారు నన్ను. అంటే చేస్తుందో లేదో అడగండి ఫస్ట్, సినిమాలు చేశాను కదా. ఓకే, సో అలా అన్నారు అనమాట. ఓకే. సో మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో అన్ని మీరు అంటే లైక్ మెయిన్ రీల్ గా చేశారా, లేకపోతే ఏదైనా లీడ్ రోల్ ఏమన్నా చేశారా? సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే ఒకటి నాకు ఆశాలత అంటే డైలాగ్ ఆర్టిస్ట్ అని పిలుస్తుంటారు. డైలాగ్స్ బాగా అంటే అలా చిటికలో వన్ సీన్ లో డైలాగ్స్ చెప్పేస్తాను. ఈవెన్ ద డబ్బింగ్ ఆల్సో. డబ్బింగ్ కి వెళ్ళానంటే డబ్బింగ్ అయిపోతుంది అక్కడ, టైం తీసుకొని. అంత ఇంట్రెస్ట్ కాబట్టి నేను అంత ఫాస్ట్ గా చేసే వర్క్ వచ్చేస్తాను. సో మీ ఫ్యామిలీలో ఇండస్ట్రీలోకి నేను వెళ్తాను అంటే మీ ఫ్యామిలీలో ఎలా సపోర్ట్ చేశారు? మా హస్బెండే హెల్ప్ చేశారు నాకు మూవీ ఇండస్ట్రీలో. మా పిల్లలు చిన్నప్పుడే 91 బాబు, 89 ఒక బాబు. సో 93లో నేను ఇండస్ట్రీ అనమాట. బాబు చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాకు హెల్ప్ చేశారు చాలా. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఉండేవాళ్ళు. మేడం ఇంకొకటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో అంటే దాంట్లో ఎదగాలి అంటే రిఫరెన్స్, అంటే లైక్ పెద్దవాళ్ళ రిఫరెన్స్ ఉంటేనే ఏదన్నా పైకి రాగలరు అనే అనుమానాలు సందేహాలు చాలా మందికి ఉన్నాయి. టాలెంట్ ఉన్న వాళ్ళకి లేవు, వాళ్ళకే క్యారెక్టర్స్ ఇచ్చుకుంటారు, వాళ్ళనే పెట్టుకుంటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంటే నేను నా వర్క్ చేసిన టైంలో, ఆ టైంలో అంత తెలివైన వాళ్ళం కాదు. సో మాకు వచ్చింది అలా చేసుకుంటూ వెళ్ళాము, అసలు అంత ఆలోచించలేదు ఆ టైంలో. సో ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే ఎవరు ఇంట్రెస్ట్, ఇప్పుడు వాళ్ళు ఎదగాలి, ఇప్పుడు ఇదే టైం మాది, మేము చేయాలి వర్క్ అనుకుని చేసుకుంటూ వెళ్తున్నారు. మేడం చాలా మంది టాలెంట్ ఉన్నప్పటికీ 1-2 క్యారెక్టర్లు చేసి అక్కడితో స్టాప్ అయిపోతున్నారు. సో కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు మళ్ళీ తర్వాత కనిపించడం లేదు తెర మీద. సో ఏంటి కారణం? మేబీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఆర్ ఎల్స్ అంటే వాళ్ళకి ఇంకా అవకాశాలు రాకుండా ఏదన్నా ఉండి ఉంటాయి వాళ్ళ. మనం అది గైడ్ చేయలేను నేను. నా మటుకైతే అవకాశాలు వచ్చాయి, బాగా వచ్చాయి. నేను స్టాప్ చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ నేనే ట్రై చేస్తున్నాను. మీరు ఎందుకు స్టాప్ అయిపోయారు? నాకు మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంది చెన్నైలో. సో జాబ్
ఇమీడియట్గా జాబ్ వచ్చేసరికి అక్కడే నేను ఉన్నాను. 5 years అయితే ఖచ్చితంగా ఉన్నాను అక్కడ. సో 5 years నేను చేయలేదు. ఈవెన్ నేను చేసిన మొదటి తప్పు మొబైల్ నెంబర్స్ మార్చడం. ఓకే. మొబైల్ నెంబర్ అప్పటిదే ఉంటే నేను ఇప్పటికీ నేను ఫీల్డ్లో ఉండేదాన్ని ఓకే. నా ఓన్గా. సో ఇప్పటికీ నేను ఎవరు తనన్నా కావాలంటే మాట్లాడుతుంటాను, కాల్ చేస్తుంటాను, మాట్లాడతాను.